జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు యందును, ఏనుగునందును, కుక్క యందును, కుక్క మాంసమును వండుకొని తిను నీచుని యందును సమదృష్టిని కలిగి ఉందురు. ఇది భగవద్గీతలో చెప్పబడిన ఒక ప్రముఖమైన విషయం. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, జ్ఞాని అనేవాడు సృష్టిలో ఉన్న ప్రతిదానిని సమదృష్టితో చూస్తాడు. ఎటువంటి వివక్ష చూపించడు. అతను సమదృష్టితో చూడటం, దేనిని ఇంకొక దానితో పోలిక చేసుకోకపోవటం, కష్టం సుఖం మంచి చెడులు అనేవి జ్ఞానికి ఉండవు. అంతా సమదృష్టి. అందరినీ అతను యాక్సెప్ట్ చేస్తారు. అతనే జ్ఞాని. అలా ఏ మనిషి రూపంలో ఎవరైతే మీకు కనిపిస్తారో వారు సర్వసాధారణంగా చాలా సింపుల్గా ఉంటారు. చూసే వాళ్ళకి బయట ప్రపంచానికి పిచ్చి వాళ్ళ కనిపించవచ్చు, కానీ ఆ జ్ఞాని సమదృష్టి, పోలిక లేకపోవడం, వ్యాఖ్య లేకపోవడం, అంత సాక్షిగా అన్నింటిలోని అంతటా ఆత్మనే ఆ జ్ఞాని దర్శిస్తూ ఉంటాడు. అంతటా ఉన్నది ఆత్మే అని అతనికి కనిపించేదంతా ఆత్మగానే కనిపిస్తుంది. అతను ఆత్మ అయి ఉంటాడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద సోల్. అంతే. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను, కానీ ఇదొక కోణంలో నేను మీకు భగవద్గీతలో చెప్పిన విషయాన్ని తీసుకొని దాని యొక్క సందర్భోచితంగా విశ్లేషణ చేశాను. ఇది అర్థం చేసుకోండి.